హాయ్ హలో దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సీటెట్ ఏపీటెట్కి సంబంధించి సైన్స్ కంటెంట్ గురించి డిస్కస్ చేస్తున్నా కదండి. ఇందులో నెక్స్ట్ టాపిక్ వచ్చి స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్లో మిర్రర్స్ అన్నవి ఎన్ని టైప్స్? 2 టైప్స్ అండి. ఏంటి అవి? ప్లెయిన్ మిర్రర్స్, స్పెరికల్ మిర్రర్స్. ఈ స్పెరికల్ మిర్రర్స్ అన్నవి అగైన్ 2 టైప్స్: కాన్కేవ్ మిర్రర్స్, కాన్వెక్స్ మిర్రర్స్. కాన్కేవ్ మిర్రర్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్, వీటి గురించి డిస్కస్ చేస్తాను. కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్ లో లైట్ అన్నది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్పెరికల్ మిర్రర్స్. These mirrors are made from hollow glass sphere. స్పెరికల్ మిర్రర్స్ ని ఎక్కడి నుంచి తయారు చేస్తారు? హాలో గ్లాస్ స్పియర్ నుంచి తయారు చేస్తారు. హాలో గ్లాస్ స్పియర్ అంటే ఏంటంటే ఇలా స్పియర్ షేప్ లో ఉంటుంది, లోపల మొత్తం ఎంటీగా ఉంటుంది, చుట్టూ వచ్చి గ్లాస్ ఉంటుందండి. ఏ స్పెరికల్ సర్ఫేస్ ఈజ్ పార్ట్ కట్ ఫ్రమ్ ఏ హాలో స్పియర్. ఇలా ఉన్నటువంటి హాలో స్పియర్ ని ఇట్లా కట్ చేస్తారు. అదేవిధంగా ఇటు సైడ్ ఇలా కట్ చేస్తారు. ఇలా కట్ చేసినప్పుడు మనకి ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. అదేవిధంగా ఇలా. దీస్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఆఫ్ ద గ్లాస్ హ్యాస్ ఏ సిల్వర్ కోటింగ్ ఆన్ వన్ సైడ్ అండ్ ఏ పాలిష్డ్ సర్ఫేస్ ఆన్ ద అదర్. ఇలా కట్ చేసినటువంటి గ్లాసెస్ ఉన్నాయి కదా, వీటికి వన్ సైడ్ వచ్చి సిల్వర్ కోటింగ్ ఇవ్వాలి, మరో సైడ్ వచ్చి పాలిష్డ్ సర్ఫేస్ అన్నది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇటు సైడ్ ఉంది కదా, దీనికి ఇన్సైడ్ ఇద్దాం సిల్వర్ కోటింగ్. అదేవిధంగా అవుట్ సైడ్ అన్నది పాలిష్డ్ సర్ఫేస్ వే ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్ టేక్స్ ప్లేస్. లైట్ అన్నది ఎక్కడ రిఫ్లెక్షన్ జరుగుతుందండి? పాలిష్డ్ సర్ఫేస్ లో రిఫ్లెక్షన్ అన్నది జరుగుతుంది. దీనికి వచ్చి ఇన్సైడ్ జరుగుతుంది, దీనికి వచ్చి అవుట్ సైడ్ జరుగుతుంది. ఇలా ఇలా కట్ చేసాం కదా, 2 పీసెస్ వచ్చాయి కదా. ఒకదానికి మనం ఇన్సైడ్ ఇచ్చాము, అవుట్ సైడ్ ఇచ్చాము సిల్వర్ కోటింగ్, మరొక దానికి ఇన్సైడ్ ఇచ్చాము సిల్వర్ కోటింగ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇన్సైడ్ ఏమవుతుంది? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. దేనికైతే ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉండి అవుట్ సైడ్ సిల్వర్ కోటింగ్ ఉంటుందో అది ఏ మిర్రర్ లాగా బిహేవ్ చేస్తుంది అంటే కాన్కేవ్ మిర్రర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే. అదేవిధంగా ఇన్సైడ్ సిల్వర్ కోటింగ్ ఉండి అవుట్ సైడ్ వచ్చి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉందనుకోండి, ఇది కాన్వెక్స్ మిర్రర్ లాగా పనిచేస్తుంది. The term convex mirror refers to a mirror when the reflection occur at the convex surface. Convex అంటే ఇదండి, బల్జ్ లాగా ఉంది కదా, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లాగా పనిచేస్తుంది. అండ్ ద టర్మ్ కాన్కేవ్ మిర్రర్స్ రెఫర్ టు ఏ మిర్రర్ when the reflection occurs at the concave surface. ఇదనుకుంటే కాన్కేవ్, ఇక్కడ కేవ్ లాగా ఉంది కదా, ఇది వచ్చి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లాగా పనిచేస్తుంది అనమాట. అవుట్ సైడ్ వచ్చి సిల్వర్ కోటింగ్ అన్నది ఉంటుంది. సో స్పెరికల్ మిర్రర్స్ అనేవి ఎన్ని టైప్స్? కాన్వెక్స్ మిర్రర్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్. దీస్ మిర్రర్స్ హ్యావ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎయిదర్ బెంట్ ఇన్వర్డ్ ఆర్ బెంట్ అవుట్వర్డ్. ఆల్రెడీ చెప్పాం కదా, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అన్నది ఎయిదర్ ఇన్వర్డ్ అంటే ఇన్నర్ సైడ్ అయినా ఉంటుంది, లేదా అవుట్వర్డ్ అవుటర్ సైడ్ అయినా ఉంటుంది. ఇన్నర్ సైడ్ ఉంది అనుకోండి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అది ఏ మిర్రర్ అండి? కాన్కేవ్ మిర్రర్. అవుటర్ సైడ్ ఉంటే అది కాన్వెక్స్ మిర్రర్. ఓకే, ఇదండి స్పెరికల్ హాలోస్ఫియర్. దీన్ని మనం కట్ చేస్తుంటే 2 పీసెస్ లాగా వస్తుంది కదా. ఇన్సైడ్ మొత్తం చూడండి ఎంటీ స్పేస్ ఉంది. ఈ ఇన్సైడ్ ఉంది కదా, ఈ ఇన్సైడ్ అనేది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అయితే దీన్ని కాన్కేవ్ అని, అవుట్ సైడ్ అనేది బల్జ్ లాగా ఉంది కదా ఇక్కడ, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అయితే దీన్ని కాన్వెక్స్ అని అంటారు. నెక్స్ట్, స్పెరికల్ మిర్రర్స్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్: కాన్కేవ్ మిర్రర్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్. మీరు స్పూన్ ని అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఇట్లా ఉంది చూడండి, ఇదేంటిది? కాన్కేవ్. ఇట్లా ఉంటుంది కదా స్పూన్లు, ఇది కాన్కేవ్. ఈ అవుటర్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చి కాన్వెక్స్. ఓకే. నెక్స్ట్, పారామీటర్స్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్స్. లైట్ రిఫ్లెక్షన్ అన్నది అర్థం అవ్వాలంటే ముందర కొన్ని పారామీటర్స్ గురించి డిస్కస్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చి అపర్చర్ ఆర్ సైజ్.
ద ఎఫెక్టివ్ డయామీటర్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ త్రూ విచ్ లైట్ గెట్ రిఫ్లెక్టెడ్. అంటే ద లెంత్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ సర్ఫేస్, మనం కట్ చేసినప్పుడు ఇది వచ్చింది కదా ఇలాగా, ఈ లెంత్ ఉంది కదా, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉందో ఈ లెంత్ ని ఏమంటారంటే అపెర్చ్యూ అని అంటారు, ఆర్ సైజ్ అని అంటారు. అదేవిధంగా కాన్వెక్స్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉందో, ఈ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఉందో దాన్ని అపెర్చ్యూ లేదా లెంత్ అని అంటారు. ఇక్కడ చూడండి, పిక్చర్ చూడండి, ఇదండి కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటిదంతా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క లెంత్ ఉంది కదా, ఈ లెంత్ ని ఏమంటారంటే అపెర్చ్యూ అని. అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్ లో ఇట్లా తీసుకున్నట్లయితే ఇది మొత్తం రిఫ్లెక్టింగ్ సర్ఫేసే కదా, సో ఈ లెంత్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ లెంత్ ని అపెర్చ్యూ అని అంటారు. ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్స్ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి పోల్. ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ కర్వ్డ్ మిర్రర్ ఈస్ కాల్డ్ ఏ పోల్. ఇది కర్వ్డ్ మిర్రర్. అదేవిధంగా ఇది ఈ మిడ్ పాయింట్ ఉంది కదా, ఈ మిడ్ పాయింట్ ని ఏమంటారంటే పోల్ అంటారు. ఇది కాన్కేవ్, అదేవిధంగా ఇది కాన్వెక్స్. ఈ మిడ్ పాయింట్ ఉంది కదా, ఈ మిడ్ పాయింట్ ని ఏమంటారు పోల్ అని అంటారు. ఇలా కర్వ్ లాగా ఉంది కదా, ఈ కర్వ్ యొక్క మిడ్ పాయింట్ ని పోల్ అని అంటారు. ఈ కర్వ్ యొక్క ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ని అపెర్చ్యూ అని అంటారు. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. ద సెంటర్ ఆఫ్ ద హాలో గ్లాస్ స్పియర్ ఇన్ విచ్ మిర్రర్ ఇస్ ఏ పార్ట్. మనం హాలో గ్లాస్ నుంచి కదా మిర్రర్ ని తయారు చేసింది. ఈ హాలో గ్లాస్ కి మిడిల్ ఒక పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ ని ఏమంటారు సెంటర్ అంటారు. ఓకే, దీన్ని ఇలా కట్ చేసాము, కట్ చేసినప్పుడు ఈ మిడ్ పాయింట్ ఉంది కదా, దీన్ని పోల్ అన్నాము. ఇలా ఇమాజినరీ లైన్ గీయండి, దీనికి మిడిల్ ఉంది కదా పాయింట్, ఈ పాయింట్ ని ఏమంటారు సెంటర్ అంటారు. ఓకే, కాన్కేవ్ మిర్రర్. సెంటర్ ఈజ్ టువర్డ్స్ ద మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ లో సెంటర్ అన్నది మిర్రర్ వైపుకు ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్ సెంటర్ ఈజ్ బిహైండ్ ద మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ లో సెంటర్ అనేది మిర్రర్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఇక్కడ చూడండి కింద, ఇది వచ్చి కాన్కేవ్ మిర్రర్ కదా, ఎందుకని సిల్వర్ కోటింగ్ అన్నది అవుట్ సైడ్ ఉంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అన్నది ఇన్సైడ్ ఉంది. ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ యొక్క మిడ్ పాయింట్ ని ఏమన్నారు పోల్ అన్నారు. ఓకే, ఇది ఒరిజినల్ స్పియర్. ఈ ఒరిజినల్ స్పియర్ లో సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ ఏమంటారు సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అని అంటారు. ఇది కాన్కేవ్ మిర్రర్ కి సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అన్నది ఎట్ సైడ్ ఉందండి టువర్డ్స్ ద మిర్రర్. మిర్రర్ సైడ్ కి ఉంది, ఇట్ సైడ్ కి ఉంది. అదే కాన్వెక్స్ మిర్రర్ చూడండి, కాన్వెక్స్ మిర్రర్ అనుకుంటే ఇది అవుట్ సైడ్ అండి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాన్వెక్స్ మిర్రర్ కి కదా, ఇన్సైడ్ వచ్చి సిల్వర్ కోటింగ్ అంటే హార్డ్ సర్ఫేస్. సో కాన్వెక్స్ మిర్రర్ లో సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఎలా ఉందండి బిహైండ్ ద మిర్రర్. ఇది మిర్రర్ లాగా యాక్ట్ చేస్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో మిర్రర్ కి బిహైండ్ బ్యాక్ సైడ్ ఉంది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అన్నది ఇంపార్టెంట్. ఈ పాయింట్ అనేది కాన్కేవ్ మిర్రర్ లో సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అన్నది టువర్డ్స్ ద మిర్రర్ ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్ లో సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అన్నది బిహైండ్ ద మిర్రర్ ఉంటుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్. ద ఇమాజినరీ లైన్ జాయినింగ్ ద పోల్ అండ్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. ఇది పోల్ అండి, మిడ్ పాయింట్ పోల్. ఇది కాన్కేవ్ మిర్రర్, ఈ మిడ్ పాయింట్ పోల్ కదా, ఇది వచ్చి సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. ఈ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ని పోల్ ని రెండింటిని కలుపుతూ ఒక ఇమాజినరీ లైన్. ఇమాజినరీ లైన్ అంటే డాటెడ్ లైన్స్ అండి, దీన్నే ఏమంటారు ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటారు. అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్ తీసుకుందాం. ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది పోల్ అండి, ఇది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. ఈ రెండింటిని కలుపుతూ ఒక ఇమాజినరీ లైన్ ని డ్రా చేద్దాం. సో ఇమాజినరీ లైన్ అనేది దేన్ని జాయిన్ చేస్తుంది పోల్ అండ్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. ఫిఫ్త్ వన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. రేడియస్ అంటే ఏంటి ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. ఆల్రెడీ చెప్పాము, ఇది కాన్కేవ్ మిర్రర్, ఈ మిడ్ పాయింట్ ని పోల్ అంటాము. ఇది ఉంది కదా, దీన్ని సెంటర్ ఉంది కదా, ఇది హాలో స్పియర్. ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ వచ్చి సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. ఈ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ నుంచి పోల్ కి ఒక లైన్ ని డ్రా చేస్తాం, ఇమాజినరీ లైన్. దీన్ని ఏమంటారు ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటారు. ఈ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ నుంచి పోల్ వరకు ఉన్న డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ని ఏమంటారు రేడియస్ అంటారు.
ఇది కాన్కేవ్ మిర్రర్. అదే కాన్వెక్స్ మిర్రర్ తీసుకుంటే ఇది పోల్ అండి. ఇది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ నుండి పోల్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ని ఏమంటారు? రేడియస్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి పిక్చర్. దిస్ ఈస్ ద పోల్. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇమాజినరీ లైన్. సెంటర్ ఉంది కదా, దీన్ని సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అంటారు. ఈ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ నుంచి పోల్ వరకు ఉన్న డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ని రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఆర్ రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అని అంటారు. చూడండి నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్ చూడండి. ఇది పోల్. సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఎక్కడ ఉంటుందండి? బిహైండ్ ద మిర్రర్ ఉంటుంది. ఈ పోల్ నుంచి ఈ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ వరకు ఉన్న డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ని ఏమంటారు? రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అంటారు. ఇది కాన్వెక్స్ మిర్రర్. అండర్స్టూడ్? రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. నెక్స్ట్ ఫోకస్. ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ ద రిఫ్లెక్టెడ్ లైట్ రే మీట్ ఆర్ అపియర్ టు మీట్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఎక్కడైతే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద లైట్ అన్నది మీట్ అవుతుందో లేదా మీట్ అయినట్లు మనకు కనిపిస్తుందో ఆ పాయింట్ ని ఏమంటారు? ఫోకస్ అంటారు. ద ఇన్సిడెంట్ లైట్ రే ఇస్ ఏ ప్యారలల్ బీమ్. ఇక్కడ ఇన్సిడెంట్ లైట్ రే ఎలా ఉండాలండి? ప్యారలల్ గా ఉండాలి. ప్యారలల్ అంటే ఇలా, ఓకే, ప్యారలల్ గా ఉండాలి. ఇక్కడ చూడండి కింద ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ అండి. ఇది కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. అవుట్ సైడ్ వచ్చి సిల్వర్ కోటింగ్, ఇన్ సైడ్ వచ్చి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ ని ఏమంటారు? పోల్ అంటారు. ఇది వచ్చి సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ పోల్ ని కలుపుతూ ఏముంటుంది? ఇమాజినరీ లైన్ అన్నది ఉంటుంది. ఇది ఇమాజినరీ లైన్. ఇప్పుడు మనకి లైట్ అన్నది ఎలా ఉండాలి? ప్యారలల్ గా ఉండాలి. ఇన్సిడెంట్ లైట్ రే అన్నది ఇలా ప్యారలల్ గా తీసుకుందాం. ఇది ఇన్సిడెంట్ లైట్ రే. ఇలా ఉన్నటువంటి ఇన్సిడెంట్ లైట్ రే అన్నది, ఈ ఇన్సిడెంట్ లైట్ రేస్ అన్నవి రిఫ్లెక్ట్ అయినప్పుడు ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ పాయింట్ ని ఏమంటారు? ఫోకస్ అంటారు. ఇది రిఫ్లెక్టర్ రే, ఇది రిఫ్లెక్టర్ రే, ఇది రిఫ్లెక్టర్ రే, ఇది రిఫ్లెక్టర్ రే. అన్ని రేస్ అన్నవి ఎక్కడ మీట్ అయ్యాయి? ఇక్కడ మీట్ అయ్యాయి. ఇన్సిడెంట్ రేస్ అన్నవి రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతాయో ఆ పాయింట్ ని ఏమంటారు? ఫోకస్ అంటారు. ఇది కాన్కేవ్ మిర్రర్, ప్యారలల్. ఇవన్నీ ప్యారలల్ లైట్ రేస్ అండి. ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి చూడండి. ఇలాగ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏ పాయింట్ దగ్గర అది మీట్ అవుతుందో ఆ పాయింట్ ని ఏమన్నారు? ఇక్కడ ఫోకస్ అన్నారు. ఓకే, ఈ ఫోకస్ అనేది ఎక్కడుంది? ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంది. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్ చూద్దామనండి. కాన్వెక్స్ మిర్రర్ ఇక్కడ ప్యారలల్ లైట్ రేస్ అన్నవి దీని మీద పడి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. రిఫ్లెక్ట్ అయ్యాయండి. ఇది ఇలా రిఫ్లెక్ట్ అయింది, ఇది ఇలా రిఫ్లెక్ట్ అయింది, ఇలా రిఫ్లెక్ట్ అయింది. సో ఈ రేస్ అన్నవి, రిఫ్లెక్టర్ రేస్ అన్నవి ఎక్కడైనా మీట్ అవుతున్నాయా? మీట్ అవ్వడం లేదు. ఇక్కడ పాయింట్స్ పెడతాం. మిడిల్ పాయింట్ ని ఏమంటారు? పోల్ అంటారు. మధ్యలో ఉన్నదాన్ని సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అంటారు. ఇవి మీట్ అవుతున్నట్టు మనం కొన్ని ఇమాజినరీ లైన్స్ ని డ్రా చేద్దాం. ఇట్లా మనం కొన్ని ఇమాజినరీ లైన్స్ ని డ్రా చేద్దామండి. ఇలా ఇమాజినరీ లైన్స్ ని డ్రా చేసినప్పుడు అవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్లు మనకి కనిపిస్తున్నాయి కదా. అవి ఎక్కడైతే మనకు మీట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయో ఆ పాయింట్ ని ఏమంటారంటే ఫోకస్ అంటారు. ఇక్కడ రియల్ గా మీట్ అవుతున్నాయా? కాన్వెక్స్ మిర్రర్ లో మీట్ అవ్వడం లేదు. కాన్కేవ్ మిర్రర్ లో రియల్ గా మీట్ అవుతున్నాయి రిఫ్లెక్టర్ రేస్ అన్నవి, కానీ కాన్వెక్స్ మిర్రర్ లో రియల్ గా మీట్ అవ్వడం లేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోకల్ లెంత్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద ఫోకస్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఫోకల్ లెంత్. ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ పోల్ కి అండ్ ఫోకస్ కి ఈ మధ్య ఉన్న డిస్టెన్స్ ని ఏమంటారు? ఫోకల్ లెంత్ అంటారు. అదేవిధంగా కాన్కేవ్ మిర్రర్ లో కూడా చూడండి, ఫోకస్ కి పోల్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ని ఏమంటారు? ఫోకల్ లెంత్ అని అంటారు. ఇవండి సమ్ పారామీటర్స్. ఇవి అర్థమైతేనే మీకు నెక్స్ట్ టాపిక్ అనేది అర్థమవుతుంది. ఇది హాలోస్ఫియర్. ఈ స్ఫియర్ ని కట్ చేసినప్పుడు మనకి 2 గ్లాసెస్ ఉన్నాయి కదా, వీటికి మనం ఎట్ సైడ్ సిల్వర్ కోటింగ్ ఇస్తున్నాము. దాని బేస్న అవి
కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ అన్నవి తయారవుతాయి. మనం అవుటర్ సైడ్ కోటింగ్ ఇస్తే ఇన్నర్ సైడ్ అనేది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది. దీన్నే కాన్కేవ్ మిర్రర్ అంటారు. అదేవిధంగా ఇన్నర్ సైడ్ కోటింగ్ ఇస్తే సిల్వర్ కోటింగ్ అన్నది అవుట్ సైడ్ అన్నది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది. దీన్నే కాన్వెక్స్ మిర్రర్ అని అంటారు. ఈ కర్వ్కి మిడ్ పాయింట్ ని పోల్ అంటారు. స్పియర్ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ ని సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అంటారు. పోల్ నుంచి సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ వరకు ఉన్న డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ని రేడియస్ అంటారు. టోటల్ లెంత్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఈ టోటల్ లెంత్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది కదా, దీన్ని అపర్చ్యూ అంటారు. ఎక్కడైతే రిఫ్లెక్టింగ్ లైట్ రేస్ అన్నవి మీట్ అవుతాయో ఆ పాయింట్ ని ఏమంటారంటే ఫోకస్ అంటారు. పోల్ నుంచి ఫోకస్ మధ్య డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ని ఏమంటారంటే ఫోకల్ లెంత్ అంటారు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్ ఆన్ కాన్కేవ్ మిర్రర్స్, కాన్వెక్స్ మిర్రర్స్ కూడా అండి. కాన్వెక్స్ మిర్రర్స్, కాన్కేవ్ మిర్రర్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ లో లైట్ అన్నది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూద్దాం. రూల్ నెంబర్ 1, ఇఫ్ ఇన్సిడెంట్ రే ఈస్ పాసింగ్ parallel to the principal axis, then the reflector ray pass or appear to pass through the focus. ఇక్కడ నేను బోత్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నానండి. అపియర్ అని వచ్చినప్పుడల్లా కూడా అది కాన్వెక్స్ మిర్రర్ కి సంబంధించిందని. ఎప్పుడైతే లైట్ రేస్ అన్నవి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా పోతాయో, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అండి, ఇవి లైట్ రేస్ అండి. ప్రిన్సిపల్ యాక్సిస్ కి లైట్ రేస్ అన్నవి ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయన్నమాట. ఇలా ప్యారలల్ గా ఉన్నప్పుడు ఇలా రిఫ్లెక్ట్ అయినటువంటి రేస్ అన్నవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కదా, ఆ పాయింట్ ఏంటి, ఫోకస్. ఎప్పుడైతే లైట్ రేస్ అన్నవి, ఇది పోల్, ఇది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇవి లైట్ రేస్, ఇవి లైట్ రేస్. ఈ లైట్ రేస్ అన్నవి రిఫ్లెక్ట్ అయినప్పుడు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కదా, ఇలా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కదా, ఆ పాయింట్ ని ఏమంటారు, ఫోకస్ అంటారు. సో లైట్ రేస్ అన్నవి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్ళినప్పుడు రిఫ్లెక్టింగ్ రేస్ అన్నవి ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. ఇక్కడ కంపల్సరీ మీట్ అవుతున్నాయి, మనకు మీట్ అవుతున్నట్లు ఏమి కనిపించడంలా. సో కాన్కేవ్ మిర్రర్ లో రియల్ గా మీట్ అవుతాయి రిఫ్లెక్టర్ రేస్ అన్నవి. అదే ఇక్కడ చూడండి, కాన్వెక్స్ మిర్రర్ చూడండి, ఇవి ప్యారలల్ రేస్ అండి. ఓకే, ఈ రే అనేది ఇట్లా రిఫ్లెక్ట్ అయింది, ఇది ఇట్లా రిఫ్లెక్ట్ అయింది, ఇది ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఓకే, ఇది కాన్వెక్స్ అనుకుంటే ఇవి లైట్ రేస్, ఇవి లైట్ రేస్, ఇది ఇలా పోయింది, ఇది ఇలా వెళ్ళింది. సో ఈ రిఫ్లెక్టర్ రేస్ అనేవి ఎక్కడైనా మీట్ అవుతున్నాయా, మీట్ అవ్వడంలా. కానీ వీటిని మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్లు మనకు అపియర్ అవుతాయి అన్నమాట. ఆ పాయింట్ ని ఏమంటారు, ఫోకస్ అంటారు. ఫస్ట్ రూల్ అర్థమైందా, ఇఫ్ ఇన్సిడెంట్ రే ఈస్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, దెన్ రిఫ్లెక్టర్ రే పాస్ ఆర్ అపియర్ టు పాస్ త్రూ ద ఫోకస్. అవి ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి లేదా మీట్ అవుతున్నట్లు మనకి కనిపిస్తాయంట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇఫ్ ఇన్సిడెంట్ రే పాసింగ్ ఆర్ అపియర్ టు పాస్ త్రూ ద ఫోకస్, రిఫ్లెక్టర్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రీవియస్ చెప్పిన దానికి రివర్స్ అండి. ఇక్కడ ఏమవుతున్నది, ఇన్సిడెంట్ రే ఎక్కడి నుంచి పోతుంది, ఫోకస్ నుంచి వెళ్తుంది. ఇన్సిడెంట్ రే ఇలా ఫోకస్ నుంచి వస్తుంది, ఇన్సిడెంట్ రే ఇలా ఫోకస్ నుంచి వచ్చిన ఇన్సిడెంట్ రే అన్నది రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇది రిఫ్లెక్టర్ రే ఎలా ఉంటుందంట, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుందంట. ఇది రిఫ్లెక్టర్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది కదా. నెక్స్ట్ ఇది మరొక ఇన్సిడెంట్ రే అనుకుందాం. ఇన్సిడెంట్ రే అన్నది ఇక్కడ టచ్ అయినప్పుడు ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయింది. ఎలా రిఫ్లెక్ట్ అయింది, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే ఈ రిఫ్లెక్టర్ రే అన్నది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఎలా ఉందండి, ప్యారలల్ గా ఉంది. సేమ్ కాన్వెక్స్ మిర్రర్ లో కూడా చూడండి, ఇది ఇన్సిడెంట్ రే. ఓకే, ఇన్సిడెంట్ రే అన్నది ఎక్కడి నుంచి వెళ్తుంది, ఫోకస్ నుండి వెళ్తుంది. మనకి ఇక్కడ అపియర్ టు అంటే
అపియర్ టు పాస్ త్రూ ద ఫోకస్. ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇది ఫోకస్ అండి. సో ఇలా ఫోకస్ ద్వారా వెళ్ళిన ఇన్సిడెంట్ రే అన్నది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అండర్స్టూడ్? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఓకేనా? ఫోకస్ ద్వారా వెళ్ళినట్టు కనిపించే ఇన్సిడెంట్ రే అన్నది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్, when the incident ray appeared to pass through the center of the curvature, then after reflection it retraces the same path. ఎలా అయితే ఇన్సిడెంట్ రే వస్తుందో సేమ్ అదే పాత్ లో మళ్ళీ రివర్స్ వెళ్తుంది. ఎప్పుడు ఇన్సిడెంట్ రే అన్నది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ నుండి వచ్చింది అనుకోండి, ఇలాగా మళ్ళీ తిరిగి సేమ్ అదే పాత్ లో రిఫ్లెక్ట్ అవుతుందంట. అదే విధంగా కాన్వెక్స్ మిర్రర్ లో కూడా చూడండి, ఇది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ కదా. కాన్వెక్స్ మిర్రర్ లో సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఎక్కడ ఉంటుందండి? బిహైండ్ ద మిర్రర్ ఉంటుంది. సో మనం ఇక్కడ అపియర్ టు అనగానే మనకు గుర్తు రావాలి అది కాన్వెక్స్ మిర్రర్ అని. ఇక్కడ రియల్ గా మీట్ అవుతున్నట్లుగా మనం ఇమాజినరీ లైన్స్ ని డ్రా చేస్తాం. ఓకేనా? ఇది ఇన్సిడెంట్ రే కదా, ఇవి ఇమాజినరీ లైన్స్. సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ నుంచి వచ్చినట్టుగా మనం ఇమాజినరీ లైన్స్ ని డ్రా చేస్తాం. ఏ పాత్ లో అయితే ఇన్సిడెంట్ రే వస్తుందో సేమ్ అదే పాత్ లో రిఫ్లెక్టర్ రే అన్నది వెళ్తుంది. ఎప్పుడు? ఇన్సిడెంట్ రే అన్నది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ద్వారా పాస్ అయినప్పుడు. నెక్స్ట్ ఫోర్త్ వన్, వెన్ ఇన్సిడెంట్ రే ఫాల్స్ డైరెక్ట్లీ ఎట్ పోల్స్ దెన్ రిఫ్లెక్టర్ రే పాస్ విత్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆర్. చూడండి, ఇది ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనుకున్నాం. ఓకే, ఇది P, ఇది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్, ఇది ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే అన్నది ఒపెక్ ఆబ్జెక్ట్ ని టచ్ అవగానే ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది నార్మల్ లైన్ అనుకుంటే యాంగిల్ ఐ ఈక్వల్ యాంగిల్ ఆర్. ఆల్రెడీ మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ లో డిస్కస్ చేసాం కదా, సేమ్ అండి. ఇక్కడ ఇన్సిడెంట్ రే అన్నది పోల్ దగ్గర పడినప్పుడు రిఫ్లెక్టర్ రే అన్నది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? దీని ప్రిన్సిపల్ యాక్సిస్ ని నార్మల్ లైన్ అనుకుంటే యాంగిల్ ఐ ఈక్వల్ యాంగిల్ ఆర్ అవుతుంది. ఇవండి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్. అర్థమైంది అనుకుంటా. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో అడగండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇమేజ్ ఫార్మేషన్ గురించి డిస్కస్ చేస్తాను.